నమస్కారం. సప్త శనివార వ్రతం లేదా 7 శనివారాల వ్రతం అనేది శని దోషాలను నివారించడానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతం. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి విముక్తి పొందడానికి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏదైనా శనివారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఏకాదశి, పౌర్ణమి లేదా మాస శివరాత్రి రోజు కలిసి వస్తే మరింత విశేషం. రోజంతా ఉపవాసం ఉండి లేదా సాత్వికమైన ఆహారం కూడా తీసుకోవచ్చు. మరి అబద్ధాలు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి ఈ వ్రతం ఆచరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూజలో ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారికి తులసీ దళాలు, పూలు, పండ్లు నైవేద్యం సమర్పించాలి. నువ్వులతో చేసిన మిఠాయిలు, లడ్డూలు, పిండి వంటలు, చిమ్మిలి ఉండలు నైవేద్యంగా పెట్టడం ఈ వ్రతంలో ప్రధానం. 7 శనివారాల వ్రతం. ప్రతి శనివారం పూజ పూర్తయిన తర్వాత సప్త శనివార వ్రత కథ చదువుకోవడం లేదా వినడం తప్పనిసరిగా ఉండాలి. కథ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి పూజలో పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. ఇలా వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల శని ప్రభావం తగ్గి సుఖశాంతులు చేకూరుతాయి. 7 శనివారాల వ్రత విధానం, నియమాలు. ఈ వ్రతాన్ని ఏ శనివారమైనా ప్రారంభించవచ్చు. వరుసగా 7 శనివారాలు ఈ పూజ చేయాలి. శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి నుదుట తిరునామం ధరించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. పగటిపూట నిద్రపోరాదు. ఉదయం పూజలో చిమ్మిలి అంటే నువ్వులు, బెల్లంతో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, సాయంత్రం వేళ శనగపిండితో చేసిన లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం, వ్రత పుస్తకాలను దానం ఇవ్వడం మంచిది. మరి ఈ వ్రతం ముందుగా ఎవరు ఆచరించారు? ఈ వ్రతం అసలు ఎలా ఉద్భవించింది అనే విషయం వివరంగా తెలుసుకుందాం రండి. పూర్వం ఒకానొక రాజ్యంలో ధనగుప్తుడు అనే ధనికుడు, గొప్ప వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో అపారమైన సంపదను, లాభాలను ఆర్జించి గర్వంతో దేవుడిని పూజించడం మానేశాడు. ఒకరోజు అతని అహంకారాన్ని, భక్తిహీనతను తొలగించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో ధనగుప్తుడి ఇంటికి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో ధనగుప్తుడి ఇంటికి వచ్చి భిక్షం అడగగా అతను అహంకారంతో బ్రాహ్మణుడిని అవమానించి గెంటివేశాడు. ఆ సమయంలోనే ఆకస్మికంగా ధనగుప్తుడి దుకాణానికి, ఇంటికి పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. తన సంపద అంతా కాలిపోతుండడం చూసి భయపడిన ధనగుప్తుడు భార్య కాంతిమతితో కలిసి ఆ బ్రాహ్మణుడిని వేడుకొన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన నిజరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి అహంకారాన్ని విడనాడి తనను నమ్ముకుంటే కష్టాలు తొలగిపోతాయని అతనికి చెప్పాడు. స్వామివారి ఆదేశం మేరకు ధనగుప్తుడు పరిహారంగా క్రమం తప్పకుండా 7 శనివారాల వ్రతం ఆచరించాడు. వ్రత ప్రభావం వల్ల పోయిన సంపద తిరిగి వచ్చి అతని కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచింపవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియ భక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను.
ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజుల యందు కానీ ఆచరించినప్పుడు మిక్కిలి ఫలదాయకంగా ఉండును. ఉద్యోగ, వ్యాపార సమస్యలు కలిగినప్పుడు కానీ, మనశ్శాంతి లేనప్పుడు కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయం సమయమున గాని, సాయంకాల సమయమందు గాని ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహమునందు గాని, వసతి గృహమునందు గాని, ఆలయమునందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందునైనా గాని, నదీ తీరములో గాని ఈ వ్రతమును ఆచరించవచ్చు. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందారు. ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయకమైన అనేక శుభములను కలుగజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించినచో వ్రతఫలము ఎక్కువగా ఉండగలదు అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సెలవిచ్చిరి. మరి అంతేకాకుండా ఈ విధంగా ఈ వ్రతమును ఆచరించే శక్తి లేనివారు నా పటమును ఎదురుగా పెట్టుకుని విఘ్నేశ్వరుని, నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను మనసులోనే నమస్కరించి ఈ 5 వ్రతకథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదాన్ని స్వీకరించవచ్చును. ఈ విధంగా చేసినా కూడా మీకు కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది అని శ్రీ వెంకటేశ్వర స్వామివారు విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన, తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఈ వ్రతమును ఆచరించి శ్రీ స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కండి. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.